జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి దోచుకుంటే ఆ చీప్ లిక్కర్ను రవాణా చేసి దోచుకున్నారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు. ఆ కొంతమందిలో కారుమూరి నాగేశ్వరరావు కొడుకు వీళ్ళొకళ్ళు సుమారుగా 400 కోట్ల రూపాయలు మద్యం తోలకలు అక్రమంగా సంపాదించారని చెప్పి సిట్ కేసు పెట్టి విచారిస్తూ ఉంది. ఈరోజు విచారణకు రమ్మని చెప్పి నోటీసులు జారీ చేస్తే తూనా బొడ్డు రామంటూ తిరిగి లెటర్ రాశాడు ఆయన. పోలీసులు, వ్యవస్థలో న్యాయస్థానాలు లేనాడికి మధ్యతరగతి ఒక రూలు, డబ్బున్నాడికి ఒక రూల్లా వ్యవహరిస్తున్నట్టున్నాయి. ఇదే ఒక సామాన్యుడు నేను రాను విచారణ కంటే సిట్టు ఊరుకుంటుందా? పోలీసులు ఊరుకుంటారా? కోర్టులు ఊరుకుంటాయా? రాజకేశరెడ్డి మద్యం స్కామ్లో A4 కండిషన్ బెయిల్ ఇచ్చారు. అతన్ని కూడా విచారణకు రమ్మంటే సుమారుగా 4-5 సార్లు కవర్ చేస్తే రాకుండా తప్పిసి తిరుగుతున్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, 24 తారీఖున వెళ్ళి హాజరు కమ్మని. వస్తాడా రాడా? అధికారంలో ఉన్నప్పుడు అధికారం అడ్డంపెట్టి దోచుకున్న వీళ్ళు అధికారం పోయిన తర్వాత అక్రమంగా సంపాదించిన డబ్బుతో వ్యవస్థలతో ఆడుకుంటూ ప్రజలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్న వేళనే కట్టడి చేసేవాడు లేడా? కట్టడి అవలేరా? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. సార్, వ్యవస్థలో పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే న్యాయం చేయడానికి వాళ్ళు కూడా రేషన్ కార్డు ఇచ్చినట్టే లేనాడికి ఒక కార్డు, మధ్యతరగతికి ఒక కార్డు, ఉన్నడికి ఒక కార్డు అట్లా ఇచ్చుకుంటూ వెళ్తారా? న్యాయం అనేది సమన్యాయమా, లేదంటే డబ్బులను బట్టి న్యాయాలు ఇవన్నీ మారుతూ ఉంటాయా? మీరు అన్నట్టు ఈ మధ్యకాలం వరకు చట్టం ముందు అందరూ సమానులే అని మన పెద్ద నాయకులు చెప్పటం, చాలా వరకు అందరూ మనం తలొప్పటం అయితే జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని పద్ధతులు చూసిన తర్వాత, మరీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూసిన తర్వాత, ఆయన మీద ఉన్నన్ని సిబిఐ, ఈడీ కేసులు, తర్వాత పరిమాణం ప్రకారం చాలా వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు, అంటే ఒక ఆర్థిక ఉగ్రవాది అని కూడా కోర్టులే వ్యాఖ్యానించినాయి. అలాంటి కేసులు కూడా మరి 7,000 వాయిదాలైనా కూడా మరి హాజరు కావట్లేదంటే, సహజంగా 1-2 వాయిదాలు కనుక ఎవరైనా సామాన్యులు అతి చిన్న కేసులో హాజరు కాకపోతే కూడా ఆ పోలీస్ స్టేషన్కి నాన్ బెయిలబుల్ వారెంట్ వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అట్లాంటిది మరి ఇన్ని వేల కేసెస్ అంత పెద్ద జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ, తర్వాత సిబిఐ కోర్టులోను, తర్వాత హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను అనేక సార్లు ప్రస్తావిస్తున్న ఈ కేసు మరి మీరు అన్నట్టు సమన్యాయం అయితే ఆయన ఎప్పుడూ అరెస్ట్ అవ్వాలి. ఇన్ని వాయిదాలకి హాజరు కాకపోయినప్పుడు ఇక బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో ఉంచే ట్రయల్ కూడా చేసేయాలి. కేసు కొట్టేయటమో లేకపోతే శిక్ష పడితే ఆ జైల్లో కంటిన్యూషన్ చేయటమో చేయాలి. కానీ అసలు అది విచారణకు కూడా రాకుండా 12 ఏళ్ల నుంచి జరుగుతుంది. అది దానికి తోడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా చట్టం మనిషికి ఒక రకంగా వ్యవహరిస్తుంది అనే తీరుని సమర్థించే విధంగానే ఉంది. అందులో ఉన్నది మరి అవినాష్ రెడ్డి. తర్వాత అందరికన్నా ముందు హత్య గురించి తెలిసింది జగన్మోహన్ రెడ్డి, ఇద్దరికి. కానీ వాళ్ళిద్దరిని ఇంతవరకు పిలిచి కూడా కోర్టులో సిబిఐ ముందు అసలు వాంగ్మూలం తీసుకోలేదు. తర్వాత షర్మిల గారు తన వాంగ్మూలం కూడా ఇది కేవలం రాజకీయ కారణాలతో జరిగిన హత్య అని చెప్పింది. మరి అప్పుడు కూడా మరి వాళ్ళిద్దరిని పిలవలేదు. దీన్ని బట్టి చూస్తుంటే మనిషికి ఒక న్యాయం, అధికారంలో ఉండాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం, ఆర్థికంగా డబ్బున్నవాడికి ఒక న్యాయం, పేదాడికి ఒక న్యాయం అనే మాట చెప్పక తప్పకట్లేదు. ఇప్పుడు అదే కారుమూరి నాగేశ్వరరావు విషయం తీసుకుంటే, అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేదే దేశంలోకి వెళ్ళా భారీ కుంభకోణం. అది అనేక చిల్లవల పల్లవలుగా విస్తరించిపోయింది. ఏ స్థాయిలో ఆ స్థాయి వాడు దోసుకున్నాడు. అందులో డిస్టిలరీస్ నుంచి ఏపీ బెవరేజెస్కి ట్రాన్స్పోర్ట్ చేయటంలో ఒక కుంభకోణం, ఏపీ బెవరేజెస్ నుంచి రీటైల్ షాపులు, అది కూడా ప్రభుత్వం నిర్వహించేదే, అక్కడికి చేయటానికి ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఒక 400 కోట్ల రూపాయల రవాణాలో కూడా కుంభకోణం జరిగిందనేది సిట్ నిర్ధారించింది. 400 కోట్లు అంటే ఒక ప్రాంతానికి పరిమితం. అది
రాష్ట్ర వ్యాప్తంగా 4-5 జోన్లు చేసి తలాగస్తి పంచుకున్నారు. అది ఏ జిల్లాల్లో ఆ జిల్లాలో. ఇప్పుడు ఇందులో మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉందంటున్నారు, అంబటి రాంబాబు పాత్ర ఉందనేది వచ్చింది. రాజకేశ్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. మీరు అన్నట్టు రాజకేశ్ రెడ్డి కూడా హాజరు అవ్వాలి. నేను అనుకోవటం రాజకేశ్ రెడ్డి హాజరు అవుతాడు, అవ్వకుండా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే అతను ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు ఈ కేసులోనూ. చాలా కాలం బెయిల్ కూడా రాలేదు, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు కూడా కిందసారి తన గురించిన సాక్ష్యాధారాలు ఉన్న సందర్భంలో నువ్వు చేసిన అవినీతికి ఈ 6 నెలలు జైలు శిక్ష పెద్ద విషయమేం కాదు, బెయిల్ ఇవ్వాల్సినంత అర్జెన్సీ లేదని కూడా వ్యాఖ్యానించింది. అటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు చేసిన కుంభకోణం. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు చివరి నిమిషంలో నా భార్యకి ఒంట్లో బాగుండలేదు కాబట్టి నేను రావటం లేదని ఒక లేఖ పంపాడు అంటున్నారు. అది ఒకసారికి పని చేయొచ్చు, మళ్ళీ ఈసారి కనుక వాళ్ళు నోటీస్ పంపినప్పుడు హాజరు అవ్వాల్సే ఉంటుంది. హాజరు కాకపోతే కనుక వాళ్ళు కోర్టులో కంప్లైంట్ చేసి వారెంట్ తీసుకుంటారు, అరెస్ట్ వారెంట్ కోర్టు ద్వారానే. ఎందుకంటే మా విచారణకు హాజరు అవ్వటం లేదు కాబట్టి మీరు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి, మేము అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తాము మా కస్టడీలో అని. కాబట్టి ఈసారి ఆయన కూడా తప్పించుకునే అవకాశం అయితే ఉండదు. వాళ్ళ అబ్బాయిని కూడా సునీల్ ఏదో ఉంది అతను, విచారణకు వెళ్తారు, వచ్చేస్తారు, నార్మల్ టైం. అంటే అది గతంలో అదే జరుగుతూ ఉంది. వీళ్ళకి టీలు ఇచ్చి పంపుతున్నారు, ఏమీ లేదు మమ్మల్ని అడిగిన ప్రశ్న అని కూడా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే బయటికి రాగానే వచ్చి చెబుతున్నారు. అంటే గత ప్రభుత్వం అయితేనేమో తోమేది లోన పడేసి వీళ్ళు బాగా పాలిష్డ్గా ఉండండి, మీరు ఫ్రెండ్లీగా ఉండండి అంటే వీళ్ళ కాఫీలు ఇచ్చి పంపిస్తే ఏమీ లేదు, బాగున్నారా అని అడిగారు, అన్నాము సార్ దయచేసి కాఫీ తాగండి వెళ్ళండి అన్నారు. వాళ్ళు కోరిక మేరకు తాగాము వచ్చామని చెబుతున్నారు బయట వచ్చి. అన్ని అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గతంలో ఒక టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో కూడా అదే చెప్పాడు, నన్నేం వాళ్ళు ప్రశ్నలు అడగలేదు, టీ తాగమన్నారు, తాగొచ్చాను. అంటే భయపడి ఉంటారండి అడగటానికి. మాజీ సకల శాఖ మంత్రి కదా అని భయపడి ఉంటారు. అంటే ఆయన డీజీపీలని ఆదేశించి పనులు చేయించుకున్న వ్యక్తి, మనం ఆయన అడగలుగుతాము. మహా అయితే అక్కడ డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ ఉండొచ్చు ఆ రోజు. బహుశా అది ఎస్పీ క్యాడర్ ఉన్నా, ఐజీ క్యాడర్ ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించలేరు భయంగా. భయం. ఎందుకంటే ఆయన డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా కూడా చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి డీజీఎల్ని, రకరకాల సిఐడి డీజీని కానీ, ఇంటెలిజెన్స్ డీజీని కానీ, లా అండ్ ఆర్డర్ డీజీని కానీ ఆయనే ఆదేశించి పనులు చేయించాడు. అంటే ఎమ్మెల్యే గానో, మంత్రులు గానో, మాజీ ముఖ్యమంత్రులు గానో ఇంకో పదవి చేసి బాగా దోచేసుకుని ప్రజల్ని లోపల దాచేసుకుని కేసులు అయితే వ్యవస్థలు వచ్చి అడగటా కూడా ప్రశ్నించి భయపడిపోయి పారిపోయే పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఆ మాట వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే మనం చట్టం ముందు అందరూ సమానులే అని అంటే అది ఒక రకంగా ఆత్మవంచన చేసుకోవటమే. ఇన్ని వాస్తవాలు చూసిన తర్వాత ఆత్మవంచనే. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని కేసుల్లో అన్ని వాయిదాలకు వెళ్ళిపోతే కూడా ఎలా ఊరుకుంటారండి? మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కూడా చేసి కూడా ఆయన కోర్టు బోన్లో నిలబడ్డాడు. ఆయన ఆస్తులు అమ్ముకుని లాయర్లను పెట్టుకుని వాదించుకున్నాడు. అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వ కేసులను వాదించే సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఎక్కువ ఫీజు ఇచ్చి ఆ ఫీజులోనే ఆయన సొంత కేసులు కూడా వాదించమని పురమాయిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఎప్పుడైతే బెయిల్ కోసం ఒక మేజిస్ట్రేట్కి 100 కోట్ల రూపాయలు అంత ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడు, ఆ రోజు నుంచే వ్యవస్థ మీద నమ్మకం సనగిలుతా వచ్చింది ప్రజలకి. మొన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటా, ఆయన ఇంట్లో కట్టలు దొరికినాయి. స్టోర్ రూమ్లో పడేసుకుని డబ్బు కట్టలు. ఫైర్ యాక్సిడెంట్ అవ్వబట్టి దొరికినాయి. అవి కూడా మామూలుగా అయితే దొరికే కాదు. స్టోర్ రూమ్లో కట్టలు డబ్బులు పారేసి అంత సంపాదిస్తున్నారంటే ఇంకా వ్యవస్థల మీద నమ్మకం ఎవరికి ఉంటుంది? అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఆయన బంగ్లాలో ఉన్న స్టోర్ రూమ్లో ఉన్న నోట్ల కట్టలు నాకు తెలియవు, నాయి కాదని కూడా చెప్పాడు. అసలు జడ్జి బంగ్లాకి ఫస్ట్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు. ఈవెన్ పని వాళ్ళని కూడా చెక్ చేసి లోనకు పంపిస్తారు. అంతే తప్ప రోజు వచ్చే గార్డెనర్స్ని కానీ వంట వాళ్ళని కానీ. అలాంటిది ఆయన స్టోర్ రూమ్లో ఎవరో తెచ్చి కోట్ల రూపాయల కట్టలు ఎవడ పెడతాడండి. అది కాబట్టి కంచే చేను మేస్తే అన్నట్టుగా తయారైంది వ్యవస్థ. సగం మేసేసింది, ఇంకా సగం ఉంది. ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టో లేదంటే ప్రజలు తిరగబడితే కానీ మార్పు రాదో చూడాలి భవిష్యత్తులో. వ్యవస్థల మీద నమ్మకాలు సనగలుతున్న వేళ సిట్ లాంటి వాళ్ళు కఠినంగా వ్యవహరించకపోతే వ్యవస్థలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదేమో భవిష్యత్తులో అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.